అడవి లోతుల్లో మనం చూడని ఒక ప్రపంచముంది. చెట్ల లోపలే జీవించే జీవులు, మనకవి పురుగులు. కాని కొందరికి అవే ఆహారం, జీవనాధారం. బాంబూ చెట్టు బయటకి నిశ్చలంగా కనిపిస్తుంది, కాని లోపల పుడతాయి బాంబూ వామ్స్. సాధారణ పని కాదు. ఏ చెట్టులో ఉంటాయో తెలుసుకోవాలి, ఎలా తీసుకోవాలి. ఇది తరతరాలుగా వస్తున్న నైపుణ్యం. అడవిలో సేకరించినవి ఇప్పుడు ఇంటి వంటగదిలో రూపం మారబోతున్నాయి. వాటిని నెమ్మదిగా వేయిస్తారు. మంటపై అవి మారిపోతాయి. రూపం మారుతుంది, వాసన మారుతుంది. ఇది ఒక కొత్త రుచికి ఆరంభం. ఇది కేవలం వంటకం కాదు, అడవిలో దొరికే ప్రోటీన్, బతుకును నిలబెట్టే ఆహారం. మనకిది విచిత్రంగా అనిపించవచ్చు, కానీ వారికిది సంప్రదాయం, వారి జీవన విధానం, వారి గౌరవం. మనకు షాక్గా అనిపించే ఆహారం, వారికి సహజ జీవితం. ప్రశ్న ఒక్కటే, మనం ప్రపంచాన్ని అర్థం చేసుకున్నామా?